సోంపు షాజీరా ఈ మూడు వాటిని తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చిల్లీ పేస్ట్, ఆయిల్, దాల్చిన చెక్క, లవంగాలు, ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాచి, సోంపు, షాజీరా పౌడర్, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, సాల్ట్, కారం, కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి, ఆప్షనల్. చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ ముందుగా చేసుకున్న పౌడర్ కొంచెం వేసుకుని లాస్ట్లో కొంచెం ఉంచుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్, 2 to 2.5 టేస్ట్ బట్టి, 3 స్పూన్స్ కారం, చిన్న స్పూన్స్ ఇవి, దీంతో 3 స్పూన్స్ కారం. ఇవన్నీ బాగా మంచిగా ఒక 1 minute పాటు మసాలా అంతా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి. 2 minutes పాటు మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఒక 3 బిగ్ ఆనియన్స్ వేసుకోవాలి. మనకి దీనికి మెయిన్ కావాల్సింది ఆనియన్స్ అండ్ ముందుగా మనం చేసుకుని పెట్టుకున్న మసాలా పౌడర్ అండ్ ఇది కూడా వేసి 2 minutes మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, సో అది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పెరుగు మనకి పల్చగా ఉండాలి అండ్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ క్వాంటిటీ. అండ్ ఈ పెరుగు కూడా ఇందులో వేసుకుని మళ్ళీ ఒక 2 minutes కలుపుకోవాలి. దీంట్లో 1 కప్పు వాటర్ని మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లైట్గా వేడిగా ఉన్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్, ఈ వాటర్ని ఖచ్చితంగా ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి 1 kg రైస్కి 1 kg చికెన్ అయితే మట్టుకి చాలా బాగుంటుంది. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కనీసం ఒక 20 to 45 minutes, మినిమం 25, మ్యాక్సిమం 45 minutes అయినా మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ రైస్ని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లో బిర్యానీ మసాలా ఇందాడ యాలక్కాయ, లవంగా, దాల్చిన చెక్క పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుని ఇలాచి పౌడర్ ఇందాడ ఫస్ట్లో మనం చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనము చికెన్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాము, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 2 స్పూన్స్ సాల్ట్. 2 minutes బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. ఈ బాయిల్